ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మరో బిగ్గెస్ట్ క్లాష్ కు రంగం సిద్ధమవుతోంది. గతేడాది సలార్ డంకీ చిత్రాలతో థియేటర్స్ వద్ద తలపడిన ప్రభాస్, షారుఖ్ ఖాన్ మరోసారి బాక్స్ ఆఫీస్ ఫైట్ కు రెడీ అవుతున్నారా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. హను రాఘపూడి డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ, షారుఖ్ ఖాన్ యాక్షన్ ఎంటర్టైనర్ కింగ్ ఒకే టైంలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ మధ్య తలపడబోతున్న ఆ పవర్ఫుల్ వార్ ఎలా ఉండబోతోంది? వాచ్ ద స్టోరీ. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తన కుమార్తె సుహానా ఖాన్ ను వెండితెరకు పరిచయం చేస్తూ రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కింగ్. సిద్ధార్థానంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. అయితే ఇప్పుడు ఇదే డేట్ కు రెబల్ స్టార్ ప్రభాస్, ఫౌజీ కూడా వచ్చే ఛాన్స్ ఉందన్న వార్త ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. హను రాఘపూడి దర్శకత్వంలో పీరియాడిక్ వార్ డ్రామాగా వస్తున్న ఫౌజీని ముందుగా ఆగస్టులో లేదా దసరాకు ప్లాన్ చేసిన భారీ విజువల్ ఎఫెక్ట్స్ కారణంగా షూటింగ్ ఆలస్యమైతే మాత్రం డిసెంబర్ నెలకు వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారట మైత్రి మేకర్స్. 2023లో క్రిస్మస్ సీజన్లో సలార్, డంకీ మధ్య జరిగిన యుద్ధం అందరికీ గుర్తే. ఆ పోరులో సలార్తో ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద పైచే సాధించి రికార్డు వసూళ్లను రాబట్టారు. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. షారుఖ్ ఖాన్ కింగ్ మూవీతో పక్కా ప్లానింగ్ తో వస్తుంటే ప్రభాస్, ఫౌజీతో మరో సవాల్ విసిరేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా నార్త్ మార్కెట్లో షారుఖ్ కు గట్టి పోటీ ఇచ్చే సత్తా ఉన్న ఏకైక సౌత్ హీరో ప్రభాస్ కావడంతో ఈ క్లాష్ పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. థియేటర్ల కేటాయింపు విషయంలోనూ ఈసారి రెండు భారీ ప్రొడక్షన్ హౌస్ల మధ్య గట్టి పోటీ ఉండడం ఖాయం. ప్రస్తుతం ఫౌజీ షూటింగ్ 70% పూర్తయినట్లు సమాచారం. ఈ మూవీలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా మిథున్ చక్రవర్తి లాంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు షారుఖ్ కింగ్ చిత్రం దుబాయ్ షూటింగ్ క్యాన్సిల్ అవ్వడంతో ముంబైలోనే భారీ సెట్స్ వేసి షూటింగ్ కంటిన్యూ చేస్తున్నారు. ఒకవేళ ప్రభాస్ తన ప్లాన్స్ ని అమలు చేసి డిసెంబర్ రేస్లోకి వస్తే మాత్రం 2026 ఎండింగ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద అసలైన ప్రళయం చూడొచ్చు. సలార్ దెబ్బకు ఈసారి షారుఖ్ ఎలా కౌంటర్ ఇస్తారు? ప్రభాస్ తన బాక్స్ ఆఫీస్ స్టామినాతో మళ్లీ అప్పర్ హ్యాండ్ సాధిస్తారా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.